ఆదికాండము 8:1. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. 2. అగాధ జలముల ఊటలును ఆకాశపు తూములును మూయబడెను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. 3. అప్పుడు నీళ్లు భూమిమీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను. 180 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా. 4. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 5. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచువచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. 6. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడకిటికీ తీసి. 7. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్లి భూమిమీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను. 8. మరియు నీళ్లు నేలమీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. 9. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడతడు చెయ్యి చాపి దాని పట్టుకొని ఓడలోనికి తీసికొనెను. 10. అతడు మరి 7 దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. 11. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవ చెట్టు ఆకు దాని నోటనుండెను గనుక నీళ్లు భూమిమీద నుండి తగ్గిపోయెనని నోవహునకు తెలిసెను. 12. అతడింక మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. 13. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలిదినమున నీళ్లు భూమిమీద నుండి ఎంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 14. 2వ నెల 27వ దినమున భూమి ఎండియుండెను. 15. అప్పుడు దేవుడు. 16. నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. 17. పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను. 18. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. 19. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. 20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహనబలి అర్పించెను. 21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. 22. భూమి నిలిచియున్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్ళును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఆదికాండము 8:1. దేవుడు నోవహును